ఎక్కడైనా కొత్త సినిమాలు చూసి పాత సినిమాలు సైడ్ ఇస్తాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. పాత సినిమా చూసి కొత్త సినిమా తప్పుకుంది. మాస్ మహారాజా రవితేజ కెరియర్లో 75వ చిత్రంగా రాబోతున్న మాస్ జాతర గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా విడుదల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కావాల్సి ఉండగా కేవలం ఒక్కరోజు ఆలస్యంగా నవంబర్ 1కి వాయిదా పడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ వాయిదాకు కారణం మరేదైనా కొత్త సినిమా కాదు, ఒక పాత సినిమా రిలీజ్ కావడం. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి ది ఎపిక్ 2 భాగాలను కలిపి కొత్త సీన్లతో అదే అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఒక కొత్త స్ట్రైట్ సినిమాను ఒక పాత సినిమా రిలీజ్ కోసం వాయిదా వేయడం తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన. ఈ విషయంలో రవితేజ నిజంగానే చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అనూహ్య వాయిదా వెనుక మాస్ రాజా స్టైల్లో చెప్పాలంటే ఒక సరదా యాంగిల్ కనిపిస్తోంది. మాస్ జాతర ట్రైలర్ ప్రకారం రవితేజ ఈ సినిమాలో పవర్ఫుల్ రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో కనిపిస్తున్నాడు. రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ పాత్ర ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ ఎక్స్ప్రెస్ రైలు వస్తే ప్యాసింజర్ రైలును పక్కకు ఆపడం రైల్వే రూల్. ఇక్కడ బాహుబలి ది ఎపిక్ రిలీజ్ను ఒక ఎక్స్ప్రెస్ రైలుగా పోల్చొచ్చు. దాని క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా పెరుగుతూ ఉండడంతో కొత్త సినిమా అయిన మాస్ జాతరను ఒకరోజు ఆలస్యంగా క్యూలో నిలబెట్టినట్టు అయింది. కొత్త సినిమా కోసం పాత సినిమాను వాయిదా వేసిన సందర్భాలు ఉన్నా ఈ మాస్ జాతర విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయి ఒక రిలీజ్ సినిమా కోసం కొత్త సినిమా వాయిదా పడ్డం మాస్ రాజా సొంతం అని అభిమానులు సరదాగా చెప్పుకుంటున్నారు. రవితేజ కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాగా మాస్ జాతర వస్తోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్గా నటించింది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ పంచ్ డైలాగ్స్తో భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ముఖ్యంగా రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్ లుక్లో కనిపించడం, అలాగే విక్రమార్కుడు, వెంకీ వంటి వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా మాస్ ఫన్ అంశాలు ఉండడం సినిమాకు హైలైట్స్గా నిలుస్తున్నాయి. ఇందులో విలన్గా నవీన్ చంద్ర నటించడం కూడా ఆసక్తిని పెంచింది. సాధారణంగా ఏ కొత్త సినిమా అయినా సోలో రిలీజ్ కోసం లేదా సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తుంది. కానీ మాస్ జాతర ముందుగా నిర్ణయించిన తేదీకి కూడా ఒక పాత సినిమా కారణంగా వాయిదా పడింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ సినిమాల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు నవంబర్ 1న విడుదలవుతున్న మాస్ జాతరపై అభిమానులు మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే అభిమానులను మరీ దారుణంగా నిరాశపరచకూడదు అని అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్ వేస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత రవితేజకు ఈ 75వ చిత్రం విజయం తేవాలని, బాహుబలి రిలీజ్ క్రేజ్ను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏదేమైనా ఒక రిలీజ్ కోసం తన సినిమాను ఒక్కరోజు వాయిదా వేసుకున్న హీరోగా రవితేజ చరిత్రలో నిలిచిపోయాడు.